టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఫ్లోరిడా వేదికగా శనివారం రోజున టీమిండియా కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా సూపర్ 8కి వెళ్లే ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే టీమిండియా సూపర్ 8కు క్వాలిఫై అవడంతో నామమాత్రమైన ఈ మ్యాచ్లో భారీగా ప్రయోగాలు చేయాలని డిసైడ్ అయింది. ముఖ్యంగా జైస్వాల్, సంజు సామ్సన్, కుల్దీప్ యాదవ్, చాహళ్లలో కొంతమందికి అవకాశం ఇచ్చి వారి సత్తాను చూడాలని భావించింది. ఫెయిల్ అవుతున్న ఓపెన్ కాంబినేషన్ ను మార్చడం, కోహ్లీని నెంబర్ 3లోకి తీసుకోవడం, అంత గొప్ప ఫామ్ లో లేని సిరాజ్, జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్, చాహళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన టీమిండియా మేనేజ్మెంట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ మార్పు ఎలా ఉంటుందనే విషయాన్ని పరీక్షించాలని అనుకుంది. కానీ ఈ ఆలోచనలకు వ్యూహాలకన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ వరుణుడు అడ్డుపడేలా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే శుక్రవారం రోజున యుఎస్ఏ, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయిపోయింది. శనివారం కూడా ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఒకవేళ పరిస్థితి అనుకూలిస్తే అప్పుడు కొద్దిసేపు మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్టు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రయోగాలు చేయాలనుకున్న రోహిత్ సేనకు ఈ విషయం ఖచ్చితంగా పెద్ద షాకింగ్ వార్తనే చెప్పాలి. పొరపాటున ఈ మ్యాచ్ కనుక రద్దయితే రోహిత్ సేనకు, టీమిండియాకు ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా మళ్లీ సమయం దొరకదు. మరి వరుణుడు కరుణిస్తాడా లేదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.